హాయ్ నండి సతీష్. ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి. ఫుల్ డీటెయిల్గా చెప్పేస్తా. ఎవరు నామినేట్ చేశారు, ఎట్లా ఉండబోతుంది, మరి డబుల్ ఎలిమినేషన్ అయితే ఎట్లా ఉంటుంది, మరి సింగిల్ ఓటుతో ఎవరు వచ్చారు, అసలు ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి, వేరే లెవెల్లో కంటెంట్ ఉంటుంది. చాలా బ్రీఫ్గా చెప్పుకుంటూ పోతా. ఖచ్చితంగా వీడియో చూసే ముందు లైక్ చేయండి. ఎలిమినేషన్ మీద కూడా క్లారిటీ ఇచ్చేస్తా, నో డౌట్. అయితే ఇంకోటి ఏమంటే, నైట్ నేను అప్డేట్స్ వచ్చేటప్పటికి ఒక వీడియో అప్లోడ్ చేస్తాను జర్నలిస్ట్ సతీష్లో. ఎగ్జాక్ట్గా ఏదైతే గెస్ట్ చేసానో ఇంకా ప్రాసెస్ అవుతూ ఉంటుంది కదా, ఏ తెల్లవారుజాముకి వస్తుందో అది చూసుకొని అప్పుడు ఫైనల్గా ఇద్దాం అనుకుంటే ఎవరు చేస్తారు. ఎందుకంటే క్లియర్గా అర్థమైపోద్ది. అందులోకి నేను ఇన్ని సీజన్లను చూస్తా ఉన్నా కదా, ఇన్ని వారాలు ఆట చూసినా, ఇన్ని వారాలు ఇన్ని సీజన్ల ఎక్స్పీరియన్స్, ఇన్ని వారాలు ఆట చూస్తే అర్థమైపోద్ది. అదే ఎగ్జాక్ట్గా జరిగింది. 100% ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది. ఎవరు చేస్తారు, ఎవరెవరు రావచ్చు అని గెస్ట్ చేసాం. క్లారిటీ ఫుల్గా వచ్చేసింది. మరి ఇంతకీ ఎట్లా జరిగాయి అంటే నిజంగా చాలా ఫన్నీగా కూడా ఉంటుంది వీడియోలో చూస్తే. డబుల్ ఎలిమినేషన్ అయితే ఏ 2 వికెట్లు పోతాయి అనేది కూడా క్లారిటీ. ఇప్పుడు 13వ వారంకి వచ్చేసారు. ఇంకా మొన్నది ఈ వారం వచ్చే వారం నామినేషన్ చేయాలి. 13 అండ్ 14 వారాల్లోనే చూస్తే 9 మంది ఉన్నారు. టాప్ 5 ఉంచాలంటే 5 ఉంచాలి. అప్పుడు ఇంకా 4 ఉంటారు. మరి 2 వారాల్లో 4 పంపుతారు. లేదా సూపర్ 6 ఉంచాలన్నా సరే సూపర్ 6 ఉంచుకొని 3 పంపాలి. 2 వారాల్లో 3 పంపాలి. కాబట్టి మరి 14వ వారం డబల్ కాకుండా ఈ వారం పంపే ఛాన్సెస్ వెరీ హై. మరి ఆ రకంగా ఒకవేళ డబుల్ అయితే ఎవరికి ఛాన్స్ ఉంది, సింగిల్ అయితే ఎవరికి తెప్పించుకుంటారు, అట్లాగే ఓట్ల పరంగా ఎవరికి మోత మోగింది, బీపీ విమానం మోత అంటారు కదా, అట్లా ఎవరికి అయింది, ఇంకా ఫైనల్గా సింగిల్ ఓటుతో తెప్పించుకున్నది ఎవరు కూడా చూస్తే ఇప్పుడు మెగా చీఫ్ కూడా 2 ఓట్లు ఇచ్చారంటే నామినేట్ చేయమని. అంటే హౌస్లో 9 మంది కూడా 9 18 ఓట్లు. ఈ 18 ఓట్లతో హైలైట్ ఏంటంటే ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిన అమ్మాయి కూడా బిగ్ బాంబ్ పేరుతో ఆవిడకి కూడా యష్మి కూడా ఓటు ఇవ్వడంతో మొత్తం 19 ఓట్లు. వెళ్ళిపోతూ ఆవిడ కూడా రిబ్బన్ కటింగ్ చేసి గౌతమ్కి నామినేషన్ చేయాలని చెబితే ఆవిడ ఎటు రిబ్బన్ కటింగ్ చేసింది కూడా మిగతా కూడా మోత మోగించేద్దాం అని లేక ఆ గ్రూప్ అయితే మారదుగా. ఆ గ్రూప్ అంతా గౌతమ్నే తీసుకొచ్చి వాషింగ్ మెషిన్లో వేసి ఉతికేస్తే విష్ణుప్రియ ఏకం బండకేసి బాధేశారు, ర్యాట్ అండ్ అదర్స్ కలిపి. ఎక్కువ ఓట్లు వీళ్ళిద్దరికే పడ్డాయి. మరి ఎవరికి ఎట్లా పడ్డాయి, ఎంతమంది చేశారంటే ఫస్ట్ మనం ప్రోమోని చూసిన దాని ప్రకారం కూడా చెప్పుకున్నా, నబీల్ గెస్ట్ చేసిన దాని ప్రకారం కూడా చూసుకున్నా, విష్ణుప్రియ అండ్ గౌతమ్కి అయితే చేశాడు. ఇతను 2 ఓట్లు వాళ్ళిద్దరికి పడ్డాయి. అట్లాగే పృథ్వీరాజ్ ఫస్ట్ అవినాష్ అండ్ గౌతమ్ని ఇద్దరికి చేశాడు. ఇంకా ప్రేరణ విష్ణుప్రియ గౌతమ్ని చేసింది. అట్లాగే నిఖిల్ కూడా ప్రేరణ గౌతమ్నే చేశాడు. ఇక్కడ నిఖిల్ గురించి కూడా నేను నైట్ జర్నలిస్ట్ సతీష్లో వీడియోలో చెప్పేటప్పుడు ఒకటే మాట చెప్పా, 4 ఆప్షన్ ఇతనికి, గౌతమ్, ప్రేరణ, అవినాష్, తేజ. ఈ 4లోనే ఇద్దరిని చేస్తారని ఎంత కరాకండి గెస్ట్ చేసి చెప్పానో. కాకపోతే గౌతమ్ కొద్దిగా ఏమో వాళ్ళ అమ్మగారు చెప్పారు కాబట్టి ఢీ కొట్టద్దు, అలాగే ఇంకా ఇంత నామినేషన్లు పెట్టుకోవద్దు, నీ కోసం నువ్వు ఫైట్ చేసుకో, ఇంకొక అమ్మాయి కోసం ఎందుకు, ఇవన్నీ చెప్పారు కాబట్టి ఆలోచిస్తాడేమో, ఎక్కువగా ఆలోచిస్తాడు కదా అనుకున్నాం. అట్ ద సేమ్ టైం మరీ ఎక్కువగా ఆలోచిస్తారు కాబట్టి సోనియా వాళ్ళు వచ్చేటప్పుడు కూడా మీ అమ్మగారు చెప్పారు కాబట్టి నువ్వు ఇప్పుడు ఎలా చేస్తున్నావు ఫ్రెండ్షిప్, నీదంతా ఆర్టిఫిషియల్ ప్రేమను డౌట్ చెప్పడంతో అటుగా గౌతమ్ కృష్ణ కూడా అదే మాట అనేసాడు కదా, ఈ బాండీస్, ఈ లవ్లు, ఈ ఫ్రెండ్షిప్లు అంతా ఫేక్, రియల్ లేదు, ఎమోషన్స్ ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత చెప్పిన తర్వాత అంట ఓహో మళ్ళీ నేను అలా మార్చేస్తాను అనుకుంటారని లెక్క. సరే ఆ గౌతమ్నే చేసేద్దాం, ఇక పాయింట్ ఏదైనా చెప్పుకుని కానీ ఆయనే చేసేద్దాం. అలాగే నైట్ లైవ్లో కూడా మాట్లాడుతున్నాం, మా ఇద్దరం అసలు మాట్లాడుకోవట్లో వాడు అలాగ అన్నాడు కాబట్టి నాకు రియల్ ఎమోషన్స్ ఎక్కువ ఇంపార్టెంట్ అని లెక్క చెబుతా ఉన్నాడు. సో మొత్తానికి అటు తిరిగి గౌతమ్ చేయకూడదు అనుకున్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది, ట్రిగ్గర్ అవ్వడం వల్ల అర్థమవుతుంది మొత్తానికి. అలాగే ప్రేరణ గురించి కూడా చెప్పా, గత వారానికి ముందే చేద్దాం అనుకుంటే ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ రావడం వల్ల అవ్వలేదు. ఎందుకంటే అది కూడా ఫ్యామిలీ వీక్ తర్వాత వచ్చిన మార్పే. ఆ విషయంలో కూడా గౌతమ్ వీళ్ళందరూ డిస్కషన్ పెట్టారు, చూసారా ఫ్యామిలీ వీక్ తర్వాత ఎలా మారిపోయాడు అనడంతో ఇక అప్పుడు ఎటు తెప్పింది కానీ ఇప్పుడైనా లెక్క ఇలా అనమాట. అయితే మీకు ఇప్పుడు ఏం అర్థమైంది, ఎంతవరకు నేను 4 చెప్పా. ఎవరెవరు, నబీల్ విష్ణుప్రియ గౌతమ్ని, పృథ్వీ అవినాష్ గౌతమ్ని, ప్రేరణ విష్ణుప్రియ గౌతమ్ని, నిఖిల్ ప్రేరణ గౌతమ్ని. ఈ 4 కామన్ పాయింట్ ఏంటంటే గౌతమ్ని నామినేట్ చేయడం. ఇదే కదా గ్రూప్ అని చెప్పేది. కన్నడ బ్యాచ్ మొత్తం వెళ్ళిపోయిన రిబ్బన్ కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది అన్నాను చూసారు. ఎందుకు అన్నానంట మాట, యష్మి గౌతమ్ని నామినేట్ చేయాలి అని చెప్పేసి ఆవిడ ఓపెన్ చేసి వెళ్ళిపోతే ఆవిడ కన్నడ బ్యాచ్ అందరికీ అదే ఫ్యాన్లో, అంతే అదే ఫ్లోలో, అదే ఎమోషన్లో మొత్తం 5 ఓట్లు కూడా పడ్డాయి. నబీల్ కూడా ఎటు అందులోనే చేరిపోయాడు కనుక ఈ 5 ఓట్లు కూడా ఇతనికే పడ్డాయి. అంటే వీళ్ళు మారాల్సిన అవసరం లేదు. ఏంద్రబాయ్ మీ అమ్మ చెప్పింది, మా నాయన చెప్పాడు, ఇవన్నీ కాదు. నాగార్జున సారే చెప్పారు, గ్రూప్ మందర్ రైట్, గ్రూప్ అని పదం ఎత్తితేనే తప్పు. ఇక నుంచి ఒక ట్రెండ్ సెట్ చేస్తారు, ఇది లిమిట్లెస్ పీపుల్ వచ్చి గ్రూప్ అవ్వచ్చు, ఎవరినైనా చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఆమెతోటి హోస్ట్ సారే చెప్పచ్చు, ఇంకా మనం తగ్గేది ఏందిరా, గౌతమ్దే తప్పు అంట కదా. గ్రూప్ అంటావేంటి, నాయనకే కదా వేసుకున్నారు, మనకేమైనా అన్నారా, పల్లెత్తి మాట అన్నారా, ఒక్క మాట అన్నారా? మనం అనవసరంగా లేనిపోయిన టెన్షన్ అయిపోయి అయ్యో ఎన్నాళ్ళు అనవసరం కంగారు పడ్డాము, ఫ్యామిలీ వీక్ వచ్చి మనల్ని అనవసరంగా మిస్కమ్యూనికేషన్ చేస్తారు. మనం తగ్గదురా, ఇలాగే ఆడదాం, ఇలాగే నామినేట్ చేద్దాం
అనే మాదిరిగా మళ్ళీ అందరూ అదే పాట పాడారు కదా. మరి వీళ్ళు ఎలా మారుతారు? మారరు, మారాల్సిన అవసరం లేదు అనుకుంటున్నారు. వాళ్ళు బలంగా ఫిక్స్ అయిపోయారు. అసలే మన యష్మి పాప వెళ్తా వెళ్తా చెప్పింది కాబట్టి ఇన్ని రోజులు హౌస్‌లో ఉన్నన్నాళ్ళు కూడా మా గ్రూప్ కోసం సర్వశక్తులు ఒడ్డి చెమట ఊడ్చి, చిందించి నా తెలివిని, కండబలాన్ని, బుద్ధిబలం అంతా వాడి నా గ్రూప్ గెలుపు కోసం నా ఇన్‌స్పిరేషన్‌తో మీరు ఇంకా అదే ఫ్లోలో కొనసాగండి. నా ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళండి. మన గ్రూప్ చిన్న భిన్నం, విచ్ఛిన్నం కాకూడదు అని ఒక మెసేజ్ తీసుకున్నారేమో వీళ్ళు. నిజంగా కాకపోతే ఇంత జరిగాక కూడా, అంతమంది చెప్పాక కూడా ఏం చేశారు చెప్పండి? అందరూ అతన్నే చేశారు. ఈ గ్రూప్ అంతున్నాం. వీళ్ళకి తోడు నబీల్, విష్ణుప్రియ గౌతముని ఆయన, పృథ్వీ, అవినాష్ గౌతముని, ప్రేరణ, విష్ణుప్రియ గౌతముని, నిఖిల్, ప్రేరణ గౌతముని. సో ఇదనమాట. ఈ నలుగురు ప్లస్ ఆవిడకి 5 ఓట్లు పడ్డాయి. మరి ఆయనే చెప్పిన తర్వాత ఇంకేం చేస్తారు? సరే, ఇంకొక పాయింట్ ఏంటి? ర్యాట్ బ్యాచ్. మరి వాళ్ళు ఎవరిని చేశారంటే కామన్‌గా విష్ణుప్రియని చేశారు. ఇక్కడ రీజన్స్ అయితే టేస్టీ తేజకి 7 గ్లాసులు ఆ రీజన్ ఉంటుంది. మరి రోహిణి విషయంలో ఏంటది క్యారెక్టర్ అన్నావు గనుక నువ్వే నోరు జారేసావు, మాట జారేసావు, తర్వాత ఎన్నెన్నో అనేసావు గనుక సో ఆవిడకి రీజన్స్ అయితే ఉన్నాయి. వ్యాలిడ్ పాయింట్స్ ఇద్దరికి ఉన్నాయి. క్యారెక్టర్ గురించి ఎవరైనా ఎప్పుడైనా పెద్ద రచ్చ అవుతుంది, అది వ్యాలిడ్ పాయింటే. ఇలాగ టేస్టీ తేజకి 7 గ్లాసులు. నువ్వు గెలుస్తావు అన్న పోనేనైనా సరే ఏడిచినా సరేలే ఆవిడ గెలుపు వస్తుంది అనుకోవచ్చు. బట్ నువ్వు ఓడిపోయి కూడా నన్ను ఎందుకు తెప్పించావు, ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం అని లెక్క ఆయన అయితే వేస్తాడు, నో డౌట్. అయితే మళ్ళీ అవినాష్ కూడా ఆ రేట ముద్రం కలిపి కామన్ పాయింట్ ఎవరంటే విష్ణుప్రియ. మరి అవినాష్ ఏంటంటే నిన్న ఎటు లెటర్ రాశాడు, లెటర్ కంప్లైంట్ ఇచ్చాడు. ఏమని? ఎవరి కోసం ఆడుతుందో తెలియదు, ఆట మీద ఆసక్తే లేదు, ఎక్కడో ఆసక్తి ఉంది, అలాగే నామినేషన్లు పాయింట్లే ఉండవు. ఇవన్నీ చెప్పినాడు కనుక ఆ పాయింట్లు కలిపి ఆ ముగ్గురు కలిపి విష్ణుప్రియకి అయితే కామన్గా వేస్తారు. ఇక ప్రేరణ కదా, ప్రేరణ కూడా ఆవిడకే వేసింది. మరి నబీల్ ఏం చెప్పాడు అనేది చూడాలి. మొత్తానికి 5 ఓట్లు అయితే ఆవిడకి పడ్డాయి. మొత్తానికి బండకేసి బాధేశారు ఈవిడిని. ఆయన అయితే కొద్దిగా సాఫ్ట్గా వాస్తే ఇతనికి అయితే గౌతమ్ కూడా బాగా లో అయ్యాడు. కానీ నామినేషన్లో ఫుల్ ఫైర్ వచ్చినట్టుంది. మరి ఇంతమంది నాన్ స్టాప్గా 1 by 1 బ్యాటింగ్ చేస్తూ ఉంటే మరి ఆయన కూడా ఫైర్ వస్తుంది. అది ప్రోమోను బట్టి పేర్లెట్టు ఉంది. సరే, ఇప్పటికి ఇంత ఈ నలుగురు చెప్పే కదా. ఇక 5వ కంటెస్టెంట్కి ఎవరికంటే విష్ణుప్రియ. ఈమె ఎవరికి చేసింది? టేస్టీ తేజ, ప్రేరణ. ఇద్దరు రివెంజ్ లాగా ఉంది. తన బాయ్ ఫ్రెండ్ ఫార్ములా పాటించిందేమో. ఎందుకంటే టేస్టీ తేజ ఆమెనే చేస్తా, ప్రేరణ కూడా ఆమెనే చేసింది కనుక ఇచ్చినమ్మ వాయినం పుచ్చుకున్నమ్మ వాయినం లాగా ఉంది. మరి ఎవరెవరిని ముందు వెనక చేసుకున్నా సరే రీపే. ఇక నెక్స్ట్ వన్ 6 గౌతమ్ కృష్ణ. నిఖిల్ అండ్ ప్రేరణ చేశాడు. మరి ప్రేరణ కోసం ఇతని కోసం పాయింట్స్ అయితే లేవు. పైగా లాస్ట్ వీక్ బాగా సానబట్టుకుని పదును పెట్టుకుని రెడీగా అస్త్రాలన్నీ ఆయుధాలను ఎక్కి పెట్టుకుని ఉంచుకున్న ఆగండి మీరు ఎలాగని చెప్పి ఆపేసి ఎలిమినేట్ కంటెస్టెంట్స్ రావడం వల్ల వీళ్ళకి అవకాశం రాలే. దాంతో ఆ 50 సన్న అలాగ గుండెల్లో అణిచిపెట్టుకుని వెయిట్ చేశారు కనుక ఇప్పుడు ఎటు వచ్చింది కనుక మళ్ళీ చెలరేగిపోయే ఇతడైతే నిఖిల్ అండ్ ప్రేరణకు చేశాడు. మరి ఏం పాయింట్స్ చెబుతాడంటే చాలా ఉన్నాయి. ఆ ప్రేరణ విషయంలో ఉన్నాయి, నిఖిల్ విషయంలో ఉన్నాయి కనుక ఎన్నైనా చెప్పొచ్చు. ఇంకా తర్వాత టేస్టీ తేజ. విష్ణుప్రియకి ఏముంది? విష్ణుప్రియ పృథ్వీని చేశాడంట. పృథ్వీకేమో మొన్న అన్నాడు, ఏంది రౌడీ యజమా, గోండా యజమా, మీదకి వచ్చేస్తారు ఏందన్నా బెదిరించడానికి, అసలు ఏంటన్నా, ఎలా అన్నా? అవినాష్ కూడా ఆశ్చర్యపోయాడు కదా, ఏంటి మనం అంత ముద్దుగా, అంత సేఫ్గా, అంత జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడతామే, ఒక్కొక్క పదం కూడా ఈ పదానికి అర్థం ఏంటి, నానార్థాలంటే దీనికి వెనక ఉంది, ముందేంటి, వెనక ఏంటి, ఎంత ఆలోచిస్తే ఏమి ఉండదు. వీడు అంటాడు, వాడు అంటాడు, అరే అంటాడు, ఊరే అంటాడు, బొచ్చు అంటాడు, వీక్కో అంటాడు, ఎంత చేస్తాడే. మరి మంద తప్ప వాళ్ళ తప్ప అనేలాగా రగిలిపోయారు వీళ్ళు ముగ్గురు ర్యాట్ బ్యాచ్ మీటింగ్లో. సో ఆ రకంగా మరి అవినాష్ కూడా విష్ణుప్రియ అండ్ పృథ్వీని విష్ణుప్రియకి చెప్పినట్టుగా అట్టగా టేస్టీ తేజ్కి మరి 7 గ్లాసులు పడేసింది కనుక టేస్టీ తేజ్కి అది ఉంది. అలాగే పృథ్వీ బిహేవియర్ కానీ ఆ లాంగ్వేజ్ కానీ అదంతా మరి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చేశాడు. అలాగే ఇంకోరు రోహిణికి కూడా ఇచ్చినారు ఛాన్స్. రోహిణికి ఇస్తే ఆ అమ్మాయి కూడా విష్ణుప్రియ అండ్ నబీల్ చేసింది. నబీల్ ఎందుకంటే ఆవిడ కూడా ఆ స్కూప్ విసక ఇప్పటికీ ఆ టాస్క్ అయిపోయిన తర్వాత అద్భుతంగా ఆడింది, బ్రహ్మాండంగా ఆడింది. ఆ గెలుపును కూడా తీసుకోలేకపోతున్నాడు ఆయన పాపం. అది బాధాకరం. ఆ స్పిరిట్ ఎందుకు పోయింది ఇలా అర్థం కావట్లేదు. ఆవిడకి ఆ లెగ్స్ స్ట్రెంత్ కనుక, వెయిట్ ఎక్కువ కనుక ఆ కాలుతో అలాగ ప్యాంట్ ఇలా పట్టుకుని ఉండిపోయి బలంగా అది అడ్వాంటేజ్ అయిపోయింది. అంతకుమించి ఏంలే, అంత సీన్లే అన్నట్టు తీసి పడేస్తున్నాడే. అలాగే ఇతరు ఎవరంట పృథ్వీరాజ్కి కాలు బలహీనంగా బక్కగా ఉంటాయంట ఆమెతో పోల్చుకుంటే, అందువల్ల అతనికి అవ్వలేదంట, ఆమె గెలిచిందంట. అట్ట సరే పోనీ గెలుపునట్టు తీసుకోలేకపోయాడు, జీర్ణించుకోలేకపోతున్నాడు, అసలు భరించలేకపోతున్నాడు. ఆ పృథ్వీ విష్ణుప్రియ కంటే ఎక్కువ ఇతను బాధపడిపోతున్నాడు. 2 రోజులు అన్నం కూడా మానేత్తడం అనిపించింది, అంత బాధపడిపోయి కుమిలి కుంగి కుసించిపోయాడు. సరే పోనీ అంతకు ముందు ఏంటి, అందరూ పోనీ స్కూప్ ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేసుకున్న ఫోర్స్గా నీ దొంపదేగానే టకా విసిరినట్టుగా వేశాడు. ఆ అమ్మాయి బాగా హర్ట్ అయింది. వేసినందుకు ఫీల్ అవ్వలే, వేసిన విధానానికి ఫీల్ అయింది. ఇప్పుడు ఆట కాదు, గెలుపోటములు కాదు, ఆడిన విధానం అది. సో అందువల్ల ఇది ఓకేనా, క్లారిటీ వచ్చింది కదా ఎవరికి అని చెప్పి మళ్ళీ ఒక్కసారి చెప్పేస్తాం. టక రెండో ముక్కల్లో నబీలేమో విష్ణుప్రియ గౌతముని, పృథ్వీ కూడా అవినాష్ అండ్ గౌతముని, ప్రేరణ
విష్ణుప్రియ గౌతమ్, నిఖిల్, ప్రేరణ గౌతమ్, అట్లాగే ఇంకొకరు 5 ప్లేస్ విష్ణుప్రియ, తేజ అండ్ ప్రేరణని గౌతమ్, నిఖిల్ అండ్ ప్రేరణని, అట్లాగే 7 తేజ, విష్ణుప్రియ అండ్ పృథ్వీని, అట్లాగే అవినాష్, విష్ణుప్రియ పృథ్వీని, రోహిణి, విష్ణుప్రియ అండ్ నబిల్. ఒక టోటల్గా ఇప్పుడు మరి స్కోర్ చెప్పాలి కదా, ఎవరు ఎంత ఎంత బాధలకు గురయ్యారు. విష్ణుప్రియకేమో 5 ఓట్లు పడ్డాయి, గౌతమ్ కూడా 5 ఓట్లు పడ్డాయి. కాకపోతే యష్మి అవుట్ అయిపోయిన యష్మితో కూడా ఒకటి పడింది కనుక 4+1 అనమాట, ఆయనకి 5 ఈక్వల్ అయిపోయారు చూసారా. అట్లాగే ప్రేరణకైతే 2 పడ్డాయి, అవినాష్కి ఏమో 2, పృథ్వీకి 2. ఇక్కడ వరకు ఆపేస్తే ఒకవేళ ఈ 5గురే నామినేషన్లోకి వస్తే విష్ణు, గౌతమ్, ప్రేరణ, అవినాష్, పృథ్వీ వస్తే మళ్ళీ ఇక్కడ నిఖిల్ లేడు గనక, ఎందుకంటే మిగతా ముగ్గురికి టేస్టీ తేజకి, నిఖిల్కి, నబిల్కి సింగిల్ ఓట్లే పడ్డాయి. ఒక్కొక్క ఓట్లతో వచ్చిన వాళ్ళు కూడా తెచ్చిస్తే మొత్తం రోహిణి తప్ప మిగతా 8 మంది కూడా వచ్చేసినట్టే, బంపర్ ఆఫర్ కొట్టినట్టుగా. ఇంకా ఎవరు సరికి ఎంత, ఎవరు చురికి ఎంత, ఎవరు ఓటు బ్యాంక్ ఎంత అంతా తెలిసిపోయింది. ఇంకా మంచిదా ఇది కూడా, నాకైతే వచ్చినవే బెటర్ ఈ లాస్ట్ స్టేజ్లో. ఆ సింగిల్ ఓటుతో పడిన నిఖిల్, నబిల్, తేజ అందరూ కూడా వచ్చేస్తే బెటర్. ఒకవేళ అట్లా కాకుండా 5గురితో ఆపాడు అనుకోండి, 5గురితో ఆపేస్తే ఏంటి పరిస్థితి అంటే, సింగిల్ ఓట్ని తీసుకోకపోతే ఎవరు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది, మొత్తం సింగిల్ ఓట్ని కలిపి కూడా తీసుకుంటే ఎవరు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది కూడా నా గెస్సింగ్ చెప్పేస్తా. లైక్ అడిగానా, మర్చిపోయానా? డైరెక్ట్ కంటెంటే చెప్పేద్దాం అనుకుని వచ్చేస్తా. నేను అడిగితే చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఏమనుకోకుండా లైక్ అయితే కొట్టేసేయండి వీడియోకి. ఎక్కువ లైక్స్ కొడితే ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది. మర్చిపోకుండా లైక్, అలాగే 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, సింగిల్ ఓట్ కాకుండా 5గురితో ఆపేసాడు అనుకోండి, విష్ణుప్రియ డేంజర్లో ఉంటుంది, నో డౌట్. ఇక ఇంకొకరు అవినాష్ కూడా పక్కగా డేంజర్లో ఉంటాడు. అవినాష్, విష్ణుప్రియ, ప్రేరణ వీళ్ళిద్దరిలో ఉంటారు. ఎందుకంటే పృథ్వీకి ఎటు నిఖిల్ రాకపోతే, ఓట్లు షేర్ అయిపోతే గౌతమ్కి భయంకరమైన ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి. సో విష్ణు, అవినాష్, ప్రేరణ వీళ్ళ ముగ్గురులోనే ఇద్దరైతే డబుల్ ఎలిమినేషన్ అయితే వీళ్ళిద్దరు పోతారు. ఇక 8 మందిని తెచ్చేసాడు అనుకోండి, అప్పుడే ఎట్టా ఉంటుంది, నబిల్ సేఫ్ ఉంటాడు, నిఖిల్ సేఫ్ ఉంటాడు, తేజ కష్టం డేంజర్లో ఉంటాడు, తేజ, అవినాష్ అండ్ పృథ్వీ, ప్రేరణ. అప్పుడు 4 ఉంటారు 8 మందిలో. అప్పుడు 8 మందిలో పక్కా సేఫ్ అంటే, ఖచ్చితంగా సేఫ్ అయిన వాళ్ళు అంటే నిఖిల్, గౌతమ్ అండ్ ఇంకొక నబిల్. వీళ్ళ ముగ్గురు ఎటు టాప్ 3 అనుకుంటాను కదా. ఈ ముగ్గురు సేవ్ అయిపోతే మిగతా 5గురు కూడా ఇంకా ఈ చెప్పలం ఎవరి పరిస్థితి ఏంటో. అందరికీ ఒకే మాదిరి ఒకే తాను ముక్కల్లాగా అయిపోతారు. ఇంక ఈ స్టేజ్లో ఓట్లు షేరింగ్లు, బోరింగ్లు ఉండవు కనుక దబిడి అయినట్టు ఉంటుంది. సో ఇలా ఉండబోతుంది. మరి మీకేమనిపించింది? ఎవరు వెళ్ళాలనుకుంటున్నారు డబుల్ ఎలిమినేషన్లో? మీ ఓటు ఎవరికి వేస్తారు కూడా మెసేజ్ పెట్టండి. లైవ్ అప్డేట్స్ కూడా చాలా ఉన్నాయి, అది మరొక వీడియోలో మాట్లాడుకుందాం. లైక్ చేయని వాళ్ళు అయితే మర్చిపోకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.